నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806. పోయింది అనుకున్నాం కోవిడ్, పోలేదు మీ మధ్యనే ఉన్నాను, నిన్ను వీడను నేను అన్నట్టు పాట పాడుతూ ఉంది. అది ముదనష్టపు మాయదారి మహమ్మారి కోవిడ్. చలికాలం వచ్చింది, చలి పెరిగింది. సాధారణంగా చలికాలంలో ఫ్లూ జ్వరం, దగ్గు పడిశం రావటం సహజమే. ఈరోజు మనకు కోవిడ్ అనేది తెలిసింది కనుక ఈ కోవిడ్ పరీక్షలు ఇవి చేస్తున్నాం. లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోవిడ్ ఇది ఒమిక్రాన్ కోవకు చెందినది మాత్రమే. ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది మనిషిని చంపే శక్తి దానికి లేదు. అది మామూలుగా సాదాసీదా దగ్గు పడిశాన్ని కలగజేసే ఫ్లూ వైరస్ లాంటిదే. దీనికి ఇంకో గుణం ఉంది. అది ఎంతసేపు ముక్కులోనూ నోట్లోనూ శ్వాసనాళాలకే పరిమితం అవుతుంది, కానీ స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులోకి వెళ్ళే దమ్ము శక్తి లేదు. అందువల్ల ఊపిరితిత్తులు గడ్డ కట్టుకుపోవు, ఆక్సిజన్ శాతము పడిపోదు. ఇది మనిషిని అతలాకుతలం చేసే అంత శక్తి సామర్థ్యాలు లేవు. మనం రెండో వేవ్ డెల్టా వేవ్, అది భయంకరమైన వేవ్. తరువాత వచ్చిన ఒమిక్రాన్ రకరకాల పేర్లతో వచ్చింది. ఒమిక్రాన్ హాని లేని వైరస్సు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 3 మరణాలు సంభవించినాయి. 2 మరణాలు ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాదులో, 1 కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం. నేను ఈ 2 హాస్పిటల్లో ఉండే సూపరింటెండెంట్లతో మాట్లాడాను. ఏంటి ఈ మరణాలకు గల కారణం అంటే చాలా స్పష్టంగా చెప్పారు. ఉస్మానియా హాస్పిటల్లో 2 మరణించారు. ఒకరికి 60 ఏళ్ళు. 60 ఏళ్ళు ఉన్న ఆయన సిగరెట్లు తాగే అలవాటు, మందు కొట్టే అలవాటు. సిగరెట్లు తాగటం వల్ల ఊపిరితిత్తులు పాడైపోయినాయి. ఆయనకి షుగర్ కూడా ఉంది. షుగర్ ఉండటం వల్ల ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన అడ్మిషను ఐసీయూలో ఆయాసంతో అడ్మిట్ అయ్యాడు. గుండె బలహీనత ఉంది, శ్వాసకోశాలు సరిగా పనిచేయట్లేదు. ఆయన ఈ కోవిడ్ వైరస్ ఆయనకి అంటకపోయినా మరణించేవాడు. కానీ వచ్చిన ప్రతి పేషెంట్కి, సీరియస్గా ఉన్న ప్రతి పేషెంట్కి కోవిడ్ టెస్ట్ చేస్తారు, కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కనుక 60 ఏళ్ల వ్యక్తి, గుండె జబ్బు, శ్వాసకోశ సమస్యలతో ఉన్న వ్యక్తి కోవిడ్ వల్ల మరణించలా. ఆయనకుండే చెడు అలవాట్లు, ధూమపానము, మద్యపానము, షుగర్ సరిగా నియంత్రణ చేయకపోవటము, గుండె జబ్బు, ఊపిరితిత్తుల జబ్బు వల్ల మరణించాడు. ఇంకొక రోగి ఉస్మానియా హాస్పిటల్లో 41 ఏళ్ళు. అమ్మో 41 ఏళ్ళ మధ్య వయసు వాడే చనిపోయాడని భయపడతారేమో. అది అడిగి తెలుసుకుంటే ఆయనకి తలనొప్పి, కాళ్ళ నొప్పులు వచ్చాయంట. రోజు నొప్పి ట్యాబ్లెట్లు వాడేసేవాడంట. ఆ నొప్పి ట్యాబ్లెట్లు వాడి మూత్రపిండాలు ఖరాబ్ అయిపోయినాయి, పాడైపోయినాయి. రక్తము క్రియాటినిన్ పెరిగిపోయింది. ఆయన గత కొంతకాలంగా ముఖం ఉబ్బిపోయి, కాళ్ళు ఉబ్బిపోయి, పొట్టలో నీరు చేరి, క్రియాటినిన్ 6కు చేరి, ఇక ఆయనకి డయాలిసిస్ మీద ఉన్నాడు. ఆయన ఆయాసపడుతూ వచ్చాడు అక్కడికి. ఆయాసం దానికి కారణం ఏంటంటే ఉన్న పొటాషియం పెరిగిపోయింది, క్రియాటినిన్ పెరిగిపోయింది. కనుక ఆయన మూత్రపిండాల సమస్యతో ఉస్మానియా ఐసీయూలో అడ్మిట్ అయ్యాడు. ఎవరికైనా సీరియస్గా ఉన్న ప్రతి ఒక్కరికి కోవిడ్ పరీక్ష చేస్తారు. ఎలాగైతే ఆపరేషన్ చేసే ముందు ప్రతి ఒక్కరికి వైరస్ పరీక్ష చేస్తారు. వైరస్ అంటే హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి పరీక్షలు చేస్తారు. ఆ విధంగా హాస్పిటల్లో చేరిన ప్రతి సీరియస్ పేషెంట్కి కోవిడ్ పాజిటివ్ ఉందా లేదా అని చూస్తారు. కనుక ఉస్మానియా హాస్పిటల్లో 2 మరణించారంటే
ఆ మరణాలకు కారణము ఈ ముండమోపి వైరస్ కాదు. ఇది దీనివల్ల లేదు, అంత శక్తి లేదు దీనికి. ఇదేదో ఉన్నానని ఉంటుంది తప్పనిచ్చి మనుషులను చంపే శక్తి కలిగిన వైరస్ కాదు ఇది. దీని పేరు ఇప్పుడు పెట్టింది ఏంటంటే, తుఫాన్లకి ఎలా పేర్లు పెడతామో ఈ రూపాంతరం చెందిన వైరస్లు కూడా అలా పేర్లు పెడతారు. JN1 అని పెట్టారు. ఈ JN1 వైరస్ అనేది ముండమోపి వైరస్. అది దానంతరకది ఎవరిని ఏం చేయలేదు. ఆయుష్ అయిపోయి దేవుడు రమ్మన్నప్పుడు ఆ మరణానికి దగ్గర పడిన వాళ్ళకి కోవిడ్ వెళ్తే అదేం చేయలేదు. దేవుడు రమ్మన్నాడు, ఆయుష్ అయిపోయింది, వెళ్ళిపోతారు. ఇక విశాఖపట్నం అక్కడ మహిళ గురించి ఆలోచన చేస్తే ఆమె వృద్ధురాలు, పెద్ద వయస్సు, ఆమెకు కూడా షుగరు, బీపీ, గుండె జబ్బు ఇవన్నీ ఉండి ఆయాసంతో హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆమె వచ్చింది కదా, ఐసీయూలో ఉందని టెస్ట్ చేశారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన మాట వాస్తవమే. కానీ ఆమెకి గుండె కండరాలు ఎంత బలహీనంగా ఉన్నాయంటే 2D ఎకో అనే పరీక్ష చేస్తే గుండె పంపింగ్ కెపాసిటీని చూసే అవకాశం ఉంటుంది. ఆ గుండె పంపింగ్ కెపాసిటీని EF అంటారు, ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. అది సాధారణంగా ఆరోగ్యవంతులకు 70 ఉండాలి. ఈమెకి కేవలం 20 ఉంది. అసలు EF పంపింగ్ కెపాసిటీ 20 ఉన్నవాళ్ళు బతకటం అసాధ్యం. కనుక ఈ ముండమోపి JN1 వైరస్, కోవిడ్ వైరస్ సోకకపోయినా ఆమె బతకటం కష్టం. ఎన్ని జబ్బులు ఉన్నాయి ఆమెకి, బీపీ, షుగరు, గుండె జబ్బు. ఈ పంపింగ్ కెపాసిటీ తగ్గటాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఇన్ని సమస్యలుండి విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్లో మరణించింది. కనుక తెలిసి తెలవకుండా సోషల్ మీడియాలో వాళ్ళు ఛానల్ యొక్క ప్రాచుర్యం పెంచుకోవటానికి, వాళ్ళ ఆదాయం పెంచుకోవటానికి డాక్టర్లు కాని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి తోచిన విధంగా చెప్పేస్తున్నారు. కోవిడ్ గురించి ఎవరు కూడా దుష్ప్రచారం చేయొద్దు. ప్రస్తుతం ఉన్న JN వైరస్ కాలు కింద చెప్పు లాంటిదే. కొన్ని ఛానల్స్ థంబ్నెయిల్స్ పెడుతున్నారు, అలాంటి పనులు చేయొద్దు. లాక్డౌన్లని ప్రజల్ని భయపెడుతున్నారు, అలాంటి పనులు చేయొద్దు. లాక్డౌన్లు పెట్టవలసిన అవసరం ఉన్న వైరస్ కాదు ఇది. ఎటువంటి పరీక్షలు వాయిదా కావు. ఇంటర్మీడియట్ కానీ, 10th క్లాస్ కానీ, డిగ్రీ కానీ, యూనివర్సిటీ పరీక్షలు ఏవి వాయిదా కావు. ఉద్యోగ ప్రవేశ పరీక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఏ పరీక్షలు కూడా వాయిదా పడవు. వ్యాపార సంస్థలు ఏమీ భయపడద్దు, మీ వ్యాపారాలకు ఏమీ భంగం లేదు. సినిమా థియేటర్లు కూడా ఏమీ నియంత్రణ ఉండదు. కాకపోతే ఏంటంటే మాస్క్ ధరించడం మంచిది. మాస్క్ ధరిస్తే ఈ ముండమోపి JN వైరస్ మన ఏమీ చేయదు. అందువల్ల ఇంకా కొంతమంది ఒక అడుగు ముందేసి నైట్ లాక్డౌన్ పెడతారంట. ఏమీ పెట్టవలసిన అవసరం ఉన్న వైరస్ కాదు. ఈ రోజున దేశంలో 5,000 మందికి కేసులు, 5,000 కేసులు ఉన్నాయి మన భారతదేశంలో. రోజుకి 700 కేసులు, కొత్త కేసులు వస్తున్నాయి. ఇది ఇలా పెరుగుకుంటూ పోయి రోజుకు 2-3 వేల కొత్త కేసులు, మొత్తం సంఖ్య 2 లక్షల దాకా పెరగచ్చు. పెరిగినా కూడా మరణాల గురించి మీరు ఆందోళన చెందొద్దు. మరణం అనేది ఈ వైరస్ వల్ల కాదు. వాళ్లకుండే జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల మరణిస్తున్నారు. ఆయుష్ పూర్తయిపోయిన వాళ్ళు దేవుడు రమ్మన్నాడు, వెళ్ళిపోతాడు. అంతేగాని ఎవరూ కూడా ఈ మరణాలను సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికల్లో ప్రకటిస్తున్న మరణాలు చూసి భయపడద్దు, ఆందోళన చెందవద్దు. అయినా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నమస్కారం మన సంస్కారం. కరచాలన చేయొద్దు. ఎవరైనా చెయ్యి జాపినా మీరు దండం పెట్టండి. తర్వాత ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోండి. భౌతిక దూరం పాటించండి. అనవసరంగా ప్రయాణాలు చేయొద్దు. పుణ్యక్షేత్రాల ప్రయాణాలు వాయిదా వేసుకోండి. స్వదేశీ విదేశీ ప్రయాణాలు కూడా ప్రస్తుతం వాయిదా వేసుకోండి.
ఇంటి పట్టునే ఉండండి. వృద్ధులు చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది కనుక ఇంటి వద్దనే ఉండండి. కొన్ని ప్రత్యేక కేటగిరీల వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఇల్లు దాటి బయటికి వెళ్ళద్దు. షుగరు, బీపీ, గుండె జబ్బు, గుండెకు స్టెంటులు, గుండెకు ఆపరేషన్లు, ఆస్తమా, స్థూలకాయం, థైరాయిడ్, మద్యపానము, ధూమపానం చేసేవారు, దీర్ఘకాలికంగా స్టెరాయిడ్లు వాడేవారు, కిడ్నీ మూత్రపిండాల జబ్బులు ఉండేవారు, టీబీకి మందులు వాడుతున్నవారు, ఎయిడ్స్ ఉన్నవారు, క్యాన్సర్కి రేడియేషను, కీమోథెరపీ లాంటి చికిత్సలు తీసుకుంటున్నవారు జాగ్రత్తలు తీసుకోండి. ధూమపానం, బీడీ, సిగరెట్, చుట్టా, గుట్కా, పాన్ పరాగ్, నస్యం, జర్దా, కిల్లి, పొగాకు ఉత్పత్తులు మానండి. ఇదే మంచి అవకాశం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి సంకల్పం ఉండి మానాలంటే ఒక ట్యాబ్లెట్ ఉంది, ఆ ట్యాబ్లెట్ వాడండి. బూప్రాన్ XL 150, BUPRON XL 150 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ సన్ ఫార్మా కంపెనీ తయారు చేస్తుంది. రోజు టిఫిన్ తర్వాత వరుసగా 3 నెలలు వాడండి. మళ్ళీ జీవితంలో పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్లకుండా వ్యసనాన్నించి విముక్తి పొందుతారు. రోగనిరోధక శక్తి పెంచుకోవటం కోసం యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయండి. నడవండి. ఈత కొట్టే అలవాటు ఉన్న వాళ్ళు ఈత కొట్టండి. డ్యాన్స్ చేసే అలవాటు ఉన్న ఆడపిల్లలు, మహిళలు డాన్సులు చేయండి. దానివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. లక్షణాలు అంటారా, అన్నీ మామూలు దగ్గు పరిచయం లక్షణాలే. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, తుమ్ములు, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటం, దగ్గు. దగ్గితే కళ్ళు ఉండొచ్చు, కళ్ళకి ఉండకపోవచ్చు. అనవసరంగా యాంటీబయాటిక్ మందులు వాడద్దు. కళ్ళి రంగు పసుపు రంగు ఉన్న, ఆకుపచ్చ రంగు ఉన్న యాంటీబయాటిక్ వాడండి. అది కూడా డాక్సీ SL 100 మిల్లీగ్రామ్, DOXYSL 100 మిల్లీగ్రామ్. ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత వరుసగా 5 రోజులు వాడితే పసుపు రంగు ఉన్న కళ్ళి రంగు మళ్ళీ తెలుపు వచ్చేస్తుంది. తెల్లగా కళ్ళి గళ్ళ ఉంటే యాంటీబయాటిక్ మందులు అనవసరంగా వాడద్దు. వికారము, వాంతి, కడుపు నొప్పి, విరోచనాలు, ఆకలి నశించటం, ఒళ్ళు నొప్పులు, జ్వరం. కొంతమంది గొంతు నొప్పి ఉంటుంది. గొంతు నొప్పి ఉంటే అల్లం ముక్కలు గంటకోటి చొప్పున చప్పడించండి. సెల్ ఫోన్లు మాట్లాడటం తగ్గించండి. గొంతుకి రెస్ట్ ఇవ్వండి. ఈ విధమైన లక్షణాలతో వస్తుంది. సాదాసీదా దగ్గు పడిచమే. ఫ్లూ జ్వరానికి ఉండవలసిన లక్షణాలు ఉంటాయి. జ్వరం ఉంటే మీరు డోలో 650 మనం వాడుతుంటాం కదా. ఒళ్ళు నొప్పులు తీవ్రంగా ఉంటే డోలో 650 కాకుండా దాంట్లోనే డోలో టీ అని వస్తుంది. టీ అంటే ట్రమడాల్. అది ఒళ్ళు నొప్పులు తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తుంది. మీ రోగ నిరోధక శక్తి పెరగాలంటే మాంసకృతులు, ఖనిజ లవణాలు, విటమిన్లు కావాలి. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు, భయపడద్దు. మనకి ప్రకృతి ప్రసాదించిన మొక్కలు ఉన్నాయి, పిచ్చి మొక్కలు లాంటివి ఉంటాయి. కాలువ గట్ల మీద, పొలం గట్ల మీద, దిబ్బల మీద, రోడ్డు పక్కన ఎక్కడ చూసినా తిప్పతీగే. అది తిప్పతీగ తెలవని వాళ్ళు ఎవరూ లేరు. తిప్పతీగ ఆకులు పొద్దున ఉదయాన 1-2 ఆకులు, రాత్రి 1-2 ఆకులు నవిలేయండి. ఇక మీ జోలికి రాదు. మీ రోగ నిరోధక శక్తి బ్రహ్మాండంగా పెరిగిపోతుంది. గ్రామీణ వాసులు తిప్పతీగ నవిలితే ఈ కోవిడ్ మహమ్మారి మీ జోలికి రాదు. అలాగే డాబర్ కంపెనీ వాళ్ళు తయారు చేసే చవన్ప్రాశ హల్వాలా ఉంటుంది. ఉదయం 1 స్పూను, రాత్రి 1 స్పూను ఇంటి కుటుంబ సమేతంగా తింటే మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అట్లాగే అశ్వగంధ ట్యాబ్లెట్ ఉదయం 1, రాత్రి 1 హిమాలయ కంపెనీ తయారు చేసింది వాడితే మీ యొక్క రోగ నిరోధక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. మనం పావు లీటర్ పాలు ఉదయం, పావు లీటర్ పాలు రాత్రి, పాలల్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, తాటి బెల్లం వేసుకుని ఉదయం 1 లీటరు, రాత్రి 1 లీటర్ పాలు తాగితే రోగ నిరోధక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. మొలకలు, పెసలు, శనగలు, బొబ్బర్లు ఉదయాన్నే మొలకలు తినండి. రాత్రిపూట డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, వేరుశనగ పప్పులు, పల్లీలు, పిస్తా, బాదం, అప్రికాట్, అంజీర్, వాల్నట్, కిస్మిస్, ఖర్జూరం లాంటి డ్రై ఫ్రూట్స్ 2 రకాలు, రకానికి 6 చొప్పున నానబెట్టి ఉదయం తినండి.
మనకిప్పుడు మార్కెట్లో లభించే పండ్లు విరివిగా వాడండి. సీతాఫలాలు ఉన్నాయి, తినండి. అరటి పండ్లు తినండి. బొప్పాయి, దానిమ్మ, ద్రాక్ష, మరి ఏ పండు దొరికినా యాపిల్ పండు తినేటప్పుడు దానిపైన ఉండే తోలుతో సహా తినండి. పుచ్చకాయ, కర్బూజకాయ, మార్కెట్లో లభించే అన్ని పండ్లు కూడా తినటం మంచిది. పచ్చి కూరగాయలు, కీరా దోసకాయ, క్యారెట్, ఓ టమాటా, ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ, రోజుకు ఒక నిమ్మకాయ తినటం మంచిది. నిమ్మకాయని వేడి నీళ్ళలో పిండుకుని తేనెలో కలుపుకొని తాగొచ్చు. నిమ్మకాయని పప్పుచారు, సాంబార్లో పిండుకోవచ్చు. శాకాహార, మాంసాహార కూరల్లో పిండుకోవచ్చు. లేదు మన వెజిటబుల్ సాలడ్, కీరా, క్యారెట్, టమాటా దాని మీద పిండుకోవచ్చు. ఆమ్లెట్ చేసుకుని ఆమ్లెట్లో పిండుకోవచ్చు. రోజు ఒక నిమ్మకాయ వినియోగం వల్ల దాంట్లో ఉండే విటమిన్ సి మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మకాయ వల్ల దగ్గు పరిచయం పడుతుందనేది కేవలం మూఢనమ్మకం, అపోహ. దానివల్ల ఎటువంటి సమస్య ఉండదు. కనుక మనం మన రోజువారీ మనకు లభించే ఆహార పదార్థాలను, అలాగే ఉదయం ఒక 2 యాలకులు, మధ్యాహ్నం ఒక 2 యాలకులు, రాత్రి 2 యాలకులు, 2 లవంగాలు ఉదయం, 2 లవంగాలు మధ్యాహ్నం, 2 లవంగాలు రాత్రిపూట. వీటి వల్ల కూడా రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. సోంపు అని ఉంటుంది, జీర్ణశక్తిని పెంచే సోంపు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఉదయము, మధ్యాహ్నము, రాత్రి. అట్లాగే కాఫీ, టీలు వాటి బదులుగా జింజర్ లెమన్ టీ డికాషన్లో అల్లము, తాజా అల్లము దంచి దాంట్లో నిమ్మరసము, తేనె, యాలుక పొడి, దాంట్లో పుదీనా కానీ తులసి కానీ వేసి జింజర్ లెమన్ టీ ఉదయం 1 కప్పు, సాయంత్రం 1 కప్పు తాగితే మీ రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు, ఆందోళన చెందవద్దు. కొన్ని సోషల్ మీడియాలో థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళు అదిగో లాక్డౌన్, ఇదిగో లాక్డౌన్ అంటున్నారు. నమ్మద్దు. లాక్డౌన్ లేవు. ఆమెగో మరణాలు, ఈగో మరణాలని మిమ్మల్ని భయపెడుతున్నారు. వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం ఆ సోషల్ మీడియా ఛానల్ ఎవరు చూడటం లేదు. ఇట్లా భయపెట్టేసి అదిగో మరణాలు, ఇదిగో మరణాలు, అదిగో లాక్డౌన్, ఇదిగో లాక్డౌన్ అని చెప్పి దాని మీద పెద్ద పెద్ద తాటికాయ అక్షరాలతో రాస్తే అప్పుడన్నా చూస్తారని ఈ సోషల్ మీడియా ఛానల్ చేస్తున్న దుష్ప్రచారాన్ని, విషప్రచారాన్ని నమ్మద్దు, పుకార్లను నమ్మద్దు. ఈ JN1 వైరస్ ఒక్క మాటలో చెప్పాలంటే మన కాలు కింద చెప్పు లాంటిదే, మనల్ని ఏమీ చేయదు. రోగ నిరోధక వ్యవస్థని పెంచుకోవటము ద్వారా సమర్థవంతంగా వైరస్సు మన శరీరంలో ప్రవేశించకుండా తిప్పికొట్టవచ్చు. మీకేమైనా అనుమానాలుంటే నా వాట్సాప్ నంబర్కి మీరు రాయండి. వాట్సాప్లోనే సమాధానం చెబుతాను. మీ సౌలభ్యం కోసం మరొకసారి నా సెల్ ఫోన్ నంబర్ చెప్తాను. 9848055806 9848055806. మీ సౌలభ్యం కోసం సాయంత్రం 7 గంటల నుంచి 2 గంటల పాటు జూమ్ మీటింగ్ ద్వారా మీ అనుమానాలను నివృత్తి చేయటానికి, మీకు కావలసిన సలహా సంప్రదింపులు, ప్రథమ చికిత్సకి విధానాలు చెప్పడానికి నేను అందుబాటులో ఉంటాను. నాది నేనిచ్చే నంబర్ వాట్సాప్ నంబర్. దాంట్లో జూమ్ మీటింగ్ లింకు పంపండి అని అడగండి. మీకు లింక్ పంపిస్తాను. జూమ్ మీటింగ్లో హాజరై మీ అనుమానాలు, ఆహార నియమాలు, మీ సమస్యలన్నీ కూడా మనము ఎదురుబొదురుగా కూర్చుని జూమ్ మీటింగ్లో చర్చించుకునే అవకాశం ఉంటుందని గమనించండి. భయపడద్దు, ఆందోళన చెందవద్దు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో ఇప్పటి వరకు జరిగిన మరణాలన్నీ కూడా కోవిడ్ వైరస్ వల్ల కాదు.
ఈ ఇతర జబ్బుల వల్ల మరణించేదాన్ని వైద్య పరిభాషలో కోమార్బిడ్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే ఇతర జబ్బుల వల్ల మరణించారు కానీ కోవిడ్ వల్ల కాదు అని నిశ్చింతగా నిర్భయంగా మీ యొక్క దైనందిన జీవితంలో ఎటువంటి ఆటంకము లేకుండా మీరు మీ జీవన విధానాన్ని కొనసాగించవచ్చు. భార్యాభర్తల్లో ఎవరికైనా ఒకరికి లక్షణాలు ఏవైనా ఉన్నప్పుడు పూర్తిగా దగ్గు పడిసిన లక్షణాలు తగ్గే వరకు సంసార జీవితానికి రతిక్రీడకు దూరంగా ఉండటం అనేది శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరమని గమనించండి.